నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారిక పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఏం మాట్లాడతారో ఎక్కడ ఉంటారో ఎలా వ్యవహరిస్తారో కూడా తెలియడం లేదు. ఆయన ప్రవర్తన అంతా విచిత్రంగా ఉంటుంది. అందుకే అమెరికన్ ప్రజలకు సైతం ట్రంప్ వ్యవహార శైలి అస్సలు నచ్చడం లేదట. అగ్రరాజ్యంలోని ప్రజలు కూడా ట్రంప్ తీరుకు నిరసనగా ఆందోళనతో రోడ్డెక్కుతున్నారు. ట్రంప్ అమెరికా సమస్యలను పక్కన పెట్టి పొరుగు దేశాల వ్యవహారాల్లో తలదూర్చుతూ ఉండటం కూడా వారికి నచ్చడం లేదు. ఇకపోతే భారత్ పాక్ యుద్ధంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ట్రంప్. ఇప్పటికే భారత్ ఎన్నిసార్లు చెప్పినా ఆయన వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. అధికారంలోకి వచ్చాక అనేక యుద్ధాలు ఆపారని, అందుకే తనకు నోబెల్ ప్రైజ్ ఇప్పించాలని పదే పదే చెప్పుకొచ్చారు. భారత్ పాక్ ఘర్షణను తానే ఆపానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని వాణిజ్యపరంగా బెదిరించడం వల్లే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమైందని తెలిపారు. అయితే ట్రంప్ వాదనలను కేంద్రంలోని మోదీ సర్కార్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ కౌంటర్ కూడా ఇచ్చింది. అయినా కూడా ట్రంప్ పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను ప్రపంచవ్యాప్తంగా 7 యుద్ధాలను ఆపానని, వాటిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన అణుయుద్ధం కూడా ఒకటని చెప్పుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. తాను ప్రధాని మోదీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపేసినట్టు పలు వేదికల్లో ప్రకటించుకున్నారు. ప్రధాని మోదీ చాలా గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఆయనతో ఫోన్ సంభాషణలో భారత్ పాకిస్తాన్కు మధ్య ఏం జరుగుతోంది, ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని సూచించానని తెలిపారు. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించానని, అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండడంతో ఘర్షణలు ఆపాలని కోరినట్లు పేర్కొన్నారు. లేకపోతే భారత్తో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని, భారీ టారిఫ్లు విధిస్తామని హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక తాను మోదీకి ఫోన్ చేసిన 5 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే తానే అడ్డుకుంటానని, ఇలాంటివి జరగడానికి వీల్లేదని క్లారిటీ ఇచ్చారు. మే నెల నుంచి ఇప్పటి వరకు ట్రంప్ ఈ తరహా కామెంట్స్ చేయడం 40 సార్లకు పైగా జరగడం అనేది ఆయన అవివేకానికి నిదర్శనంగా నిలిచిందనే చెప్పాలి. ఇకపోతే పిచ్చి తుగ్లక్లా ప్రవర్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విషయంలో భారత్ లైట్ తీసుకుంటోంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో పాటు శత్రు దేశాలైన చైనా లాంటి కంట్రీస్తో కూడా దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. అటు చైనా కూడా భారత్తో స్నేహానికి సై అంటోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించుకునే చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇక భారత్పై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవమూ లేదని భారత ప్రభుత్వం ఖండించింది. ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది కేవలం డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఏ దేశ నాయకుడు తమను సైనిక చర్య ఆపమని కోరలేదని ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ట్రంప్ భారత్ పాక్ యుద్ధంపై తరచూ నోరు పారేసుకుంటూనే ఉన్నారు. అతి త్వరలోనే భారత్ అంటే ఏంటి, మన సత్తా ఏంటో ట్రంప్కు తెలిసి వస్తుందని అమెరికన్లే బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాకపోతే ఆ ట్రంప్కి మాత్రమే అది అర్థం కావడం లేదు. ఎంతైనా మూర్ఖుడు కదా, అతని ఆలోచన శక్తి అంతే, మారడు. అలాగే పిచ్చి కూతలు కూస్తూనే ఉంటాడు. అందుకే భారత్ సహా దాదాపు అన్ని దేశాలు ట్రంప్ను చాలా లైట్ తీసుకుంటున్నాయి.